పరమాత్మ యొక్క జ్ఞానం ఏంటంటే నాకన్నా ముందు అసలు మీరు ఎవరో తెలుసుకోమని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మ గురించి చెప్తారు. ఆత్మకి 3 గుణాలు ఉంటాయి. మనసు, బుద్ధి, సంస్కారము. మనసు ఆలోచన చేస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, దాన్ని బట్టి మన సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారాన్ని బట్టే నెక్స్ట్ జన్మ మనకు వస్తుంది. అలాగే కారుకి ఎలా డ్రైవర్ ఎదురుండి నడిపిస్తాడో అలాగే మనకి శరీరం అనే కారుకి ఆత్మ ఉండి బూటి స్థానంలో నడిపిస్తూ ఉంటుంది. ఆత్మకి మనకి 3 గుణాలు ఉంటాయి అన్నమాట. ఈ కారు ఎలాగైతే నడిపిస్తుందో 4 చక్రాల్లో గాలి బాగా ఉంటే వెళుతుంది. అలాగే మనిషి 4 ధర్మాల మీద నడిచినప్పుడు బాగుంటుంది వాని జీవితము అని చెప్తున్నారు. అలాగే పరమాత్మ ఎక్కడ ఉంటారు అనేది చెప్తున్నారు. పరంధామం అనే లోకంలో పరమాత్మ ఉంటారు. పరమాత్మ, దేవాత్మ, మానవాత్మలు. మానవాత్మలైన మనము ఈ సాకార లోకములో ఈ శరీరం అనే వస్త్రాన్ని ఇచ్చి ఒక సాకార మనుష్య లోకంలో నటించమని పంపించారు. మనం ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఎవరో మర్చిపోయాము, పరమాత్మ ఎవరో మర్చిపోయాము. ఇప్పుడు పరమాత్మ మళ్ళీ మనకి ఒక వృద్ధ మానవుడి శరీరంలో ప్రవేశించి మనకి ఆత్మ యొక్క జ్ఞానాన్ని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనిషి జన్మే తీసుకుంటారు. అన్ని దాంట్లో జన్మ తీసుకోరని పరమాత్మ చెప్తుంది. భక్తిలో అన్ని రకాలుగా జన్మ తీసుకుంటారని చెప్తున్నారు. పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనిషి ఆత్మ మనిషి జన్మే తీసుకుంటుంది. ఈ అరటి చెట్టు అయితే ఇంకొక మొక్క రాదు కదా, మామిడి మొక్క అయితే మామిడి పళ్ళే వస్తాయి. అలాగే మనిషి చనిపోతే మనిషి జన్మే తీసుకుంటాడు. ఈ పక్షులలోను జంతువుల్లోనూ జన్మ తీసుకోరు, అది రాంగ్ అని చెప్తున్నారు పరమాత్మ. ఇది సహస్రలింగం అంటే ఒకే దృశ్యం ద్వారా మనం అనేక శివుడి యొక్క విగ్రహాలని దర్శించుకోవచ్చు. మనం సహస్రలింగాల దర్శనం చేసుకోవచ్చు. ఒకసారి మనం ఈ లోపల వంగి చూస్తున్నట్లయితే కనుక మనకు అటు ఇటు కూడా చాలా లింగాలు కనిపిస్తాయి. వీటిని సహస్రలింగ దర్శనం అని అంటారు. అద్దాల ద్వారా దర్శించుకోవచ్చు. మనం ఆ ఒక్క భగవంతుడితో అనేక రూపాలలో ఒకేసారి మనం కూడా వారితో పాటు కలిసి ఉన్నట్లు దృశ్యం కనిపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆత్మ జ్ఞానం విన్నారు కదా, ఇది రెండవది. ఆత్మ యొక్క మనస్సు, బుద్ధి, సంస్కారాలు అనేవి 3 శక్తులు ఆత్మలో ఉంటాయి. మనస్సు ద్వారా ఆలోచన శక్తిని మనస్సు అంటారు, నిర్ణయ శక్తిని బుద్ధి అంటారు. అలాగే సంస్కారము, ఇక్కడ మనస్సు, బుద్ధి, సంస్కారం అంటే మనం చేసేటటువంటి ఆలోచనలు నిత్యము కూడా తినడము, మాట్లాడడము, రకరకాల పనులన్నీ కూడా మనస్సు యొక్క ఆలోచనల ద్వారా జరుగుతున్నాయి. కొన్ని అవి రొటీన్గా ఎప్పుడైతే జరుగుతుంటాయో అవి సంస్కారంగా అలవాటు అయిపోతాయి. అంటే బుద్ధి ఏదైతే మనసు ఆలోచిస్తుందో దాంట్లో ఏదో ఒక దానిని బుద్ధి నిర్ణయిస్తుంది. ఒకే విషయాన్ని పదే పదే నిర్ణయించినప్పుడు దానిని సంస్కారము లేక అలవాటు అని అంటాము. చాలాసార్లు వర్తమాన జీవితంలో నా అలవాటు అయిపోయింది, నా వల్ల కావట్లేదు, నేను మార్చుకోలేకపోతున్నాను అని అంటే మన అలవాట్ల మీద మనకే బాధ కలుగుతుంది, విసుగు పుడుతుంది. మార్చుకోవాలని ప్రయత్నం కూడా చేస్తాము కానీ మార్చుకోలేకపోతాం. కారణం ఏంటంటే ఆ మనసు యొక్క ఆలోచనలు మనం మార్చగలిగితే కనుక బుద్ధి యొక్క ఆ నిర్ణయాన్ని కూడా మార్చుకోగలుగుతాం. అప్పుడు సంస్కారం కూడా మారిపోతుంది.
కనుక మొదట చేయవలసింది ఏంటంటే అలవాటుకి మూలమైనటువంటి మనస్సుని మార్చుకోవాలి, ఆలోచనల్ని మనం మార్చాలి, ఆలోచన ద్వారానే పరివర్తన చేయాలి. అంటే అర్థం, ఒక చెడు ఆలోచన వస్తుంది అన్నప్పుడు దాన్ని మంచి ఆలోచనతో ఆ చెడు ఆలోచనని మనం సమాప్తి చేయడం యొక్క చిత్రాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఈ వర్తమాన సమయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూసినట్లయితే ఆత్మ యొక్క నిజ గుణాలు పరగుణాలు గీతలో కూడా చెప్పడం జరిగింది. ఆత్మలో నిజ గుణాలు పరగుణాలు, నిజ గుణాల ద్వారా స్వ ఉన్నతి జరుగుతుంది, పరగుణాల ద్వారా పతనం ఏర్పడుతుంది. అంటే ఆత్మ యొక్క నిజ గుణాలు ఏంటంటే శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, జ్ఞానము, పవిత్రత, శక్తి అనేవి ఆత్మ యొక్క నిజ గుణాలు. పరగుణాలు అంటే అవి మనవి కావు. చాలాసార్లు అంటూ ఉంటాము శాంతిగా ఉండాలనుకుంటున్నాను అని, అలాగే కోపం చేయకూడదు అనుకుంటున్నాను, నాకు కోపం వద్దు అంటాం. అంటే శాంతి లోపల ఉంది కనుక శాంతి నాలో ఉంది, నేను ఉండాలి అనుకుంటున్నాను. నాది కాని క్రోధము నాకు వద్దు, నా లోపలికి క్రోధం వస్తుంది. చాలా విసిగించే విషయం ఏదైనా ఉందనుకోండి, బాధ కలిగించే విషయం, లేక మాట ఎవరైనా వినట్లేదు, అలాంటి సమయంలో మనం ఏమంటామంటే నాకు కోపం రప్పించకు అంటాం. అంటే అర్థం ఏంటి, మనలో లోపల రియల్గా కోపం లేదు, కానీ ఏం చేస్తున్నామంటే కోపం వస్తుంది అంటున్నా, అంటే అది పరగుణం అని అర్థం. అలా మన ఆత్మ యొక్క పరగుణాలు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఇవన్నీ కూడా పరగుణాలు. వీటి వల్ల మనం పతనం అవుతూ వచ్చాం. దుఃఖము, అశాంతి, అనారోగ్యాలు, చింతలు ఇవన్నీ కూడా వీటి వల్ల వస్తున్నాయి. ఎప్పుడైతే సుఖం, శాంతి, ఆనందం, సంతోషం అనుభవం చేసుకోవాలనుకుంటే మాత్రం శాంతి, సుఖం, ఆనందం అనేవి ఆత్మ నిజ గుణాలు. ఆత్మని పరమాత్మతో కనెక్ట్ చేసినప్పుడు, అంటే మనస్సుని భగవంతుడితో సంబంధాన్ని జోడింప చేసినప్పుడు మాత్రమే ఆత్మ నిజ గుణాలు, స్వధర్మంను మనం అనుభవం చేయగలుగుతాము. ఆ చిత్రం ఇక్కడ చూపించడం జరిగింది. మనం చాలాసార్లు అనుకుంటాం నేను ఈ పని చేయకూడదు అని, కానీ చేస్తూ ఉంటాం. ఏమంటామంటే నా కళ్ళు నా కంట్రోల్లో లేవు, నా చేతులు నా కంట్రోల్లో లేవు, నేను అనకూడదు అనుకుంటున్నాను అని అనేస్తున్నాను, ఎందుకంటే నా నోరు నా కంట్రోల్లో లేదు. అంటే ఏ ఇంద్రియం కూడా ఒక్కొక్కసారి నా కంట్రోల్ తప్పేస్తుంది అని అంటూ ఉంటాం. నిజానికి రాజు అనేవాళ్ళు తన యొక్క పూర్తి సైన్యాన్ని, మొత్తం తన యొక్క కుటుంబాన్ని, రాజ్యాన్ని తన కంట్రోల్ ఉంచుకున్న వాళ్ళని రాజు అంటారు. ఇక్కడ గీతలో కూడా చెప్తారు, ఇదం శరీరం అంతటికి రాజు ఎవరంటే ఆత్మ తన యొక్క మనస్సు, బుద్ధి అనేటటువంటి కళ్ళాలతో ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు, బుద్ధిని వదిలేస్తుందో, అంటే ఆ కళ్ళాలను వదిలేస్తుందో, అప్పుడు ఇంద్రియాలైనటువంటి ఈ గుర్రాలు కంట్రోల్ తప్పేస్తాయి. అప్పుడు ఆత్మ తన స్వస్థితిని, రాజరికాన్ని, అంటే ఆ యొక్క కంట్రోలింగ్ పవర్ని కోల్పోతుంది. కావున ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే భగవంతుని శక్తి ద్వారా స్వయంపై నియంత్రణ. ఇక్కడ అంత ఈజీ కాదండి. ఇప్పుడు వర్తమాన కాలంలో కలియుగం అనేది చాలా తీవ్రంగా నడుస్తుంది. కావున ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అంటే ఇంద్రియాలు అనేవి ఆత్మ తన యొక్క కంట్రోల్లో లేవు. అందుచేత ఇది జరగాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క శక్తి మనకి అవసరం. ఎప్పుడు ఈశ్వర శక్తి మనలో ఉంటుందో అప్పుడు మన యొక్క మొత్తం ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తాయి. ఎప్పుడైతే మన కంట్రోల్లోకి వచ్చేస్తాయో ఇంద్రియాలు, అప్పుడు మన భవిష్యత్తుని మన చేతులతో మనమే తయారు చేసుకోగలుగుతాం. ఏ విధంగా అంటే ఒక శిల్పకారుడు ఉలితో ఒక శిల్పాన్ని అందంగా రాముడుగా లేక ఇంకెవరే దేవతగా చెక్కచ్చు. సో అక్కడ అంతవరకు ఆ యొక్క చిత్రాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎన్నో సుత్తి దెబ్బలు కొట్టడం జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఒక అందమైనటువంటి రూపం తయారవుతుంది. అదేవిధంగా మనం కూడా ఈ వర్తమాన కలియుగ ప్రపంచంలో మన యొక్క రూపాన్ని మన యొక్క కర్మల ద్వారా, మన యొక్క సంకల్పాల ద్వారా, మన యొక్క వృత్తి ద్వారా అందమైనటువంటి దేవతామూర్తిగా తయారు చేసుకోవచ్చు. అది కేవలం ఒకే ఒక్క ఆ విషయం ద్వారా సాధ్యమవుతుంది, భగవంతుడి ద్వారా శక్తిని తీసుకోవడం ద్వారా మాత్రమే. దానిని ఇక్కడ ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ వారి ఆశ్రమంలో మెడిటేషన్ అని, అంటే యోగా, రాజయోగ విధానం ద్వారా నేర్పించడం జరుగుతుంది. అది ఎలా అనేది ఇక్కడ చూపిద్దాం. రాజయోగ సంకల్ప తరంగాల ద్వారా ఆత్మ పరమాత్మ యొక్క సంబంధం.
అంటే పరమాత్మ నుంచి మనం శక్తిని తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన యొక్క అన్నింటికి కూడా నేను యజమానిని అంటే అధికారిని అనే స్మృతులు కూడా మనకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కళ్ళు చూస్తున్నాయి కానీ కన్నుల ద్వారా లోపల చూస్తున్న వాళ్ళు ఆత్మ, చెవుల ద్వారా వింటున్న వాళ్ళు ఆత్మ. అలా ప్రతి ఇంద్రియము ద్వారా చేసే ప్రతి కర్మ చేస్తున్నది ఆత్మ. అంటే ఇక్కడ చెవులతో మనం ఫోన్లో మాట్లాడేప్పుడు సైన్స్ సాధనాలే ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్లో చూడండి, సైన్స్ సాధనాలు కనిపిస్తున్నాయి, మొబైల్ కనిపిస్తుంది, శాటిలైట్ సంథింగ్, విద్యుత్ శక్తి, టీవీ, ఇవన్నీ కూడా ఏంటంటే వితౌట్ కనెక్షన్ ద్వారా. అంటే ఇక్కడ వైర్లెస్, మన ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ 6 అంగుళాల యొక్క మొబైల్ ఇక్కడ చెవి దగ్గర పెట్టుకొని హలో అంటే ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు హలో అనేస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ సైన్స్ ప్రకృతిలోంచి పుట్టింది సైన్స్, దానికే అంత శక్తి ఉంది. అంటే ఇక్కడ ఉన్న ధ్వని తరంగాలు ఎక్కడో ఫారెన్లో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి అందుతోంది. అంతటి శక్తి సైన్స్కే ఉన్నప్పుడు మన ఆత్మలో ఉన్నటువంటి సంకల్పము అంత భగవంతుడి వరకు ఎందుకు చేరుకోదు? ఇది మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మనం భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, నా మాట వింటున్నాడో లేదో, నా ఆలోచనలు వారి వరకు చేరుతున్నాయో లేవో అనే ఆలోచన లేదా డౌట్ అనేది అవసరం లేదండి. ఖచ్చితంగా భగవంతుడిని ఒక విధానం ద్వారా మనం అనుభవం చేయొచ్చు. నేను ఒక ఆత్మ, ఈ 2 కనుబొమ్మల మధ్య ఉన్నాను, నాకు తండ్రి పరంపిత పరమాత్మ, నా సంకల్పం ఆయన వరకు వెళుతుంది, నా ప్రతి ఆలోచన ఆయన తీసుకుంటున్నారు, ఆయన వింటున్నారు, ఆయన నాకు తిరిగి నాకు ఏవైతే డైరెక్షన్ ఇవ్వాలో తిరిగి ఇస్తున్నారు, శక్తిని నింపుతున్నారు. ఇలా ప్రతి క్షణము కూడా మన ఆంతరిక మానసిక శక్తిని భగవంతుడితో జోడింపచేయాలి. దీన్ని మెడిటేషన్ అని అంటారు. అలాగే మన యొక్క కర్మల విషయాన్ని చూద్దాం. ఏ కర్మ మనం చేస్తున్నామో దానికి ప్రతిఫలం అనేది ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. వర్తమాన సమయంలో మనం గమనించినట్లయితే జైసా కర్మ వైసా ఫల్ అంటే అర్థం, ఏ కర్మ చేస్తామో దాని యొక్క ప్రతిఫలం మనం పొందుతున్నాం. ఇక్కడ దాన ధర్మాలు చేసినట్లయితే ఒక ధనవంతుల ఇంట్లో పుట్టచ్చు. అలాగే ఇక్కడ ఎవరైనా వైద్య రంగంలో వృత్తిని పనిచేసినట్లయితే మంచి ఆరోగ్యవంతులుగా జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది. విద్యాదానం చేసిన వాళ్ళకి విద్యావంతులైనగా వాళ్ళు జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక హత్య లేదంటే ఒక హాని కలిగించినట్లయితే భవిష్యత్తులో వాళ్ళకి అదే రూపంలో ఫలితం లభిస్తుంది. ఎవరి నుంచైనా మనం సేవలు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో తెలియకుండానే సేవలు చేసేటటువంటి బానిసత్వపు జీవితం లభిస్తుంది. దొంగతనం ఈ జన్మలో చేసి తప్పించుకోవచ్చు, కానీ దాని ఫలితం మాత్రం జన్మ మారినా కూడా వదిలేది లేదు. ఒక్కొక్కరి జీవితంలో ఏం పాపం చేయలేదు అయినా నేను శిక్ష అనుభవిస్తున్నాను అన్నట్లుగా ఉంటుంది. దీని అంతటికి కారణం ఏంటంటే కర్మల అంటే గత కర్మల యొక్క ఫలితాలు కూడా వర్తమానంలో అనుభవించే విషయం అనేది ఉంటుంది. కనుక మనం ఏది అనుభవిస్తున్నామో దానికి ఎవరు కారకులు కారు, స్వయమే. కావున మన కర్మలే మనకు ఆధారం, కారణం. ఇది గుర్తుపెట్టుకుని మన కర్మల్ని మనం ఒక దేవతలుగా, ఇక్కడ చూడండి ఒక మానవుడు ఈ ఆశ్రమంలో ముఖ్యంగా మనం నేర్పించేది ఏంటంటే పరమేశ్వరుడి యొక్క జ్ఞాన యోగాల ద్వారా మన కర్మల్ని దైవీ కర్మలుగా చేసుకునడం అలవాటు చేసుకున్నట్లయితే మన భవిష్యత్తు దేవతగా మారిపోతుంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి ఇంకొక విషయాన్ని మనం గమనించగలిగితే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అతి భయంకరమైనటువంటి ఒక వైరస్ ఏంటంటే లేదా ఒక ఎడిక్షన్ అలవాటు ఏంటంటే మొబైల్. అతి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉండేది చాలా చిన్న వస్తువు, కానీ దానికి మనిషి ఎంతగా బానిస అయిపోయారు అంటే అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు 24 గంటల్లో పూర్తిగా 20 గంటలు ఈ మొబైల్తోనే జీవితం గడిపేస్తున్నాడు. అలాగా తన యొక్క అలవాటు లేక అది ఒక జీవితంగా మారిపోయింది. ఏదో ఒక సమయంలో ఇది కూడా విషయం ఉంటుంది, భవిష్యత్తులో ఈ శాటిలైట్ సైన్స్ అనేవి కంప్లీట్గా పనిచేస్తాయనే నమ్మకము లేదు అని చెప్తున్నారు భగవంతుడు. కనుక ఏదైనా సమయంలో ఏ కారణంగా అయినా ఈ మొబైల్ సిస్టమ్ అనేది ఆగిపోయినప్పుడు మన యొక్క మనిషి వృత్తి, మనిషి పరిస్థితి ఏమైపోతుందంటే ఒక
పూర్తిగా అగమ్య గోచరంగా అయిపోతుంది. నేను ఏం చేయాలి ఇప్పుడు, ఇంకా నా జీవితం అయిపోయింది అనే పరిస్థితుల్లోకి దిగజారిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ ఈ బ్రహ్మకుమారేశ్వరి ద్వారా ఈ విషయాన్ని హెచ్చరించడం లేక గుర్తు చేయడం అనేది జరుగుతుంది. మొబైల్ అనేది సైన్స్ సాధనం అనేది ఏదైనా కావచ్చు, కేవలం అది అవసరం కోసం మాత్రమే ఉపయోగించాలి తప్ప దాని మీద ఆధారపడిపోయి మాత్రం జీవితం అంతా గడపద్దు. దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటంటే పూర్తిగా ఈ మానసిక ఒత్తిడి. చూడండి, ఇక్కడ చూద్దాం మనం. ప్రతి మనిషి కూడా ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు. మానసిక ఒత్తిడి అంటే అతిగా తన యొక్క ఆలోచనల్ని పెంచేసుకుంటున్నాడు. అంటే ఎస్టిమేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. తన యొక్క వృత్తి అంటే తన సామర్థ్యానికి మించినటువంటి అతిగా ఆలోచనలు చేయడం, లేదంటే తన శక్తినికి మించినటువంటి పనిని చేయడం, భావోద్వేగంలో కొంచెం ఒకరినొకరు మాట్లాడుకోవడం, సంబంధాల యొక్క ఘర్షణలోకి రావడం, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడం, అంటే వాళ్ళ యొక్క ఆలోచనలకు మించినటువంటి పనిని తమ ముందు పెట్టుకోవడం, పోటీ జీవిత శైలి, ఇవన్నీ కూడా మనిషి పూర్తిగా ఒత్తిడి జీవితంలోకి నెట్టేశాయి. కనుక ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఈ బ్రహ్మకుమారేశ్వరి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. అందరి యొక్క సుఖశాంతుల కోసం, ఆరోగ్యం కోసం ఈ బ్రహ్మకుమారేశ్వరి పనిచేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క జ్ఞాన మార్గంలో గమనించవలసింది, ప్రతి ఒక్కరూ ఈ వర్తమాన సమయంలో మానసికంగా ఆరోగ్యంగా, శారీరకంగా ఆరోగ్యంగా, సుఖంగా, సంబంధాలతో ప్రేమగా ఉండాలి అంటే ఈ ఒక్క మార్గం చాలా పనిచేస్తుంది. మీకు రోజు 24 గంటల్లో ఖచ్చితంగా ఒక అరగంట సమయం పాటు మీరు కేటాయించుకొని ఈ ఆశ్రమానికి వచ్చినట్లయితే ఎంతో ప్రశాంతకరమైన జీవితము, అలాగే శరీరం యొక్క ఇంద్రియాల యొక్క కంట్రోలింగ్ పవర్ అనేది భగవంతుడు ఎలాగ ఈ శరీరాన్ని కంట్రోల్ చేయాలి, ఏ విధంగా శరీరపు ఇంద్రియాలను నడిపించాలనే విషయాన్ని చాలా చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని పేరు సహజ రాజయోగము. అన్ని యోగాలకెల్లా ఉత్తమ యోగము, మనస్సుని పరమాత్మతో జోడింపచేసే యోగము. దీని ద్వారా ఆత్మ నిజ స్వధర్మంలోకి వెళ్తుంది. కనుక మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీ సమీపంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మకుమారేశ్వరి ఆశ్రమానికి వెళ్ళి ఒక్క అరగంట సమయం ఒక వారం రోజుల కోసం ఇవ్వండి, నేర్చుకోండి. తర్వాత మీ యొక్క వృత్తిని బట్టి, మీ యొక్క స్థానాన్ని బట్టి మీరు ఈ యొక్క యోగ విధానాన్ని అభ్యసించవచ్చు. మొదట నేర్చుకోవడం వల్ల మన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనం సర్వ ఆత్మలకి తండ్రి పరంపిత పరమాత్మ శివ పరమాత్మ యొక్క చిత్రాన్ని చూస్తున్నాము. దేవాది దేవుడు, ఆది దేవుడు, మహాశివుడు అని చెప్పడం జరుగుతుంది. దేవాది జనులకు సర్వ మానవాళకి కూడా తండ్రి పరమేశ్వరుడు. అయితే విశేషంగా మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల రూపంలో, పంచారామాల రూపంలో, అనేక చోట్ల శివాలయాల రూపంలో, భారతదేశంలో విశేషంగా అనేక చోట్ల శివాలయాలను నిర్మించి ప్రతి శివాలయంలో కూడా శివుని యొక్క ప్రతిమను అనగా ఒక లింగాకార రూపాన్ని ప్రతిష్ఠించుకొని మన భారతదేశంలో హిందూ ధర్మం అంతా కూడా పూజ చేస్తుంది. అయితే దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాన్ని ఇప్పుడు మనం ఒక క్లుప్తంగా తెలుసుకోవచ్చు. శివలింగంలో 3 నామాలు పెట్టి మధ్యలో ఒక బిందువు పెట్టడం జరుగుతుంది. అయితే ఆ బిందువు యొక్క స్పష్టమైన అర్థం ఏంటంటే, మనం అంటూ ఉంటాం 12 జ్యోతిర్లింగాలు అని. జ్యోతిర్లింగము అంటే భగవంతుడు జ్యోతి స్వరూపుడు అని అర్థం. ఆ జ్యోతి స్వరూపుడు అనగా ఒక పాయింట్ ఆఫ్ లైట్, ఒక నక్షత్ర స్వరూపంగా లేదా జ్యోతి రూపంలో భగవంతుడు ఉంటారు. కావున వారికి పూజ చేసేటటువంటి పద్ధతి కోసం లేక ఆచారం కోసం, విధానం కోసం మనం పూర్వకాలంలో ఋషులు మునుల యొక్క ఆలోచనతో ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ 3 నామాల మధ్యలో ఆ బిందువు పెట్టి పూజించడం జరిగింది. అయితే ఈ 3 నామాలకి అంటే 3 నామాలకి గల ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, ఆ పరమాత్ముడు లేక భగవంతుడు 3 శక్తులతో కలిసి ఉన్నారు. అంటే ఒక రేఖ, 3 రేఖలకి గల అర్థం. ఆయన అజన్మ, అభోక్త, అశరీరి, జన్మరహితుడు, సుఖ దుఃఖాలకు అతీతుడు, అలాగే ఆయన శరీరం లేనివారు. ఆయన నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు. మనలాగా శరీరం అనగా
చర్మ రక్త మాంసాల యొక్క దేహం అనేది, శరీరం అనేది ఆ పరమేశ్వరుడికి ఉండదు. అందుచేతన వారిని నిరాకార జ్యోతి స్వరూపుడు అని అంటారు. అలా అని చెప్పి రూపం లేని వారని కాదు. రూపము నిరాకార జ్యోతి రూపము. అసలు రూపం లేకుండా ఎవరు ఉండరు కదండి. కనుక రూపం అనేది జ్యోతి రూపము. ఆయన అజన్మ, అభోక్త, అశరీరి. అలాగే ఆయన ఉండే స్థానము బ్రహ్మాండము లేక పరంధామము. అంటే అందరు దేవాది దేవతలకి ఆ పరమోన్నత స్థానమైన బట్టి ఆ పరంధామంలో భగవంతుడు బ్రహ్మ మహాతత్వంలో నివసిస్తారు. కావున పరంధామ వాసుడు అని భగవంతుడిని, ఆ నిరాకారుణ్ణి, పరమశివుని కోసము చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి మొత్తానికి సృష్టి స్థితి లయకారకులు. అంటే ఈ సృష్టి మొత్తాన్ని స్థాపన, పాలన, వినాశన కర్తవ్యాలలో ముగ్గురు దేవతలను నియమించుకొని వారు ఆ సూత్రధారుడై ఉన్నారు. వీరు కర్తవ్యదారులై ఉన్నారు, త్రిమూర్తులు. కనుక భగవంతుణ్ణి సృష్టి స్థితి లయకారకులు అని కూడా చెప్తారు. కనుక 3 నామాలని పెట్టి ఆ మధ్యలో బిందువు ఏదైతే ఉందో ఆ బిందువే భగవంతుడు నిరాకారుడికి గుర్తు. మనం ఇందాక చూసాం నంది. ఈ నందీశ్వరుడు యొక్క బురుకటిలోంచి మనం ప్రతి శివలింగంలో కూడా ఆ శివలింగం యొక్క బురుకటిలో ఉన్న బిందువునే చూస్తాం. అది కూడా చాలా మందికి మర్చిపోయారు, గుర్తు ఉండదు, ఆచారంగా అనుకుంటున్నారు. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ బురుకటిలోంచి చూస్తామో అక్కడ ఆ బిందువు కనిపిస్తుంది. అంటే అప్పుడైనా స్మృతి కలగాలి మనకి. ఆ పరమేశ్వరుడు నిరాకారుడు మన యొక్క శరీరం. సో ఆ యొక్క బృకుటిలో ఉన్నటువంటి 3 నామాల మధ్యలో ఉన్న బిందు రూపుడు, ఆ బిందు రూపుణ్ణి మనం ఆ నందిగణుని యొక్క బృకుటిలోంచి డైరెక్ట్గా చూడటం అనేది జరుగుతుంది. అంటే ఒక స్మృతిని ఇప్పించడానికి ఆచారం అనేది పెట్టడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్నటువంటి దేవతలు ఎవరినైతే మనం ఋషులు, మునులు, గురువుల్ని చూస్తున్నామో వీరందరికీ కూడా ఆది దేవుడు పరమాత్మ, పరమేశ్వరుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. ఈ చిత్రాన్ని మనం క్లుప్తంగా చూసినట్లయితే మొట్టమొదట ద్వాపర యుగంలో మనకి శివలింగ రూపంలో ఈ భారతదేశంలో పూజ జరిగింది. అయితే శివలింగ రూపంలో పూజ జరిగినప్పుడు అవ్యభిచారి భక్తి అని అనేవారు. ఆ సమయంలో కేవలం శివలింగం రూపంలోనే భక్తి చేస్తారు. నెమ్మదిగా ద్వాపర యుగం తర్వాత నెమ్మదిగా కలియుగం వచ్చేసరికి దేవతల తర్వాత ఇంకా అనేక మంది భక్తుల నుంచి నెమ్మదిగా ఈ పంచతత్వాలకి ఇలా దిగజారిపోతూ ఇప్పుడు భక్తి అనేది కిందకు వచ్చేసింది. అంటే ఎలాంటి భక్తి నడుస్తుంది అంటే, ఒకప్పుడు మైచ అనన్య యోగేనాం భక్తి రవ్యభిచారిణి వివిక్తం దేశ సేవిత్వం అరతిర్జన సంసతి. అంటే ఒకప్పుడు భక్తి అనేది అవ్యభిచారిగా ఒకే భగవంతుడికి ఉపాసనం చేసేదిగా ఉండేది. ఇప్పుడు భక్తి అనేది పూర్తిగా తమో ప్రధానంగా, సాధారణంగా కోరికల భక్తిగా మిగిలిపోయింది అని చెప్పడం జరుగుతుంది. కారణం, భక్తి మనం చేస్తున్నాము అంటే ఒక బిజినెస్ లాగా. నాకు ఈ ఉద్యోగం ఇప్పిస్తే నేను ఒక 10 కొబ్బరికాయలు, 108 కొబ్బరికాయలు కొడతాను. లేదంటే నాకు మా కూతురు పెళ్లి చేయిస్తే నేను మెట్లెక్కి నీ కొండకొస్తాను. లేదంటే నాకు ఆరోగ్యం బాగుంటే కనుక తలనీలాలను అర్పిస్తాను. అంటే ఇది భగవంతుడితో ఈ విధమైనటువంటి ఒక వృత్తిలాగా మనం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్వచ్ఛమైన భక్తి, యథార్థమైన భక్తి, ప్రీతితో చేసే భక్తికి ఫలితము భగవంతుడు లభిస్తారండి. అలా అని భగవంతుడు భావనతో చేసే ప్రతి భక్తికి కూడా ఫలితం ఇవ్వకుండా ఉండరు. అందరికీ భక్తికి ఫలితం ఇస్తారు. కానీ ఆయన లభించాలంటే మాత్రం, భగవంతుడు మనకి దొరకాలంటే మాత్రం ఆ భక్తిలో స్వచ్ఛమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ ఉండాలి. ఆ యొక్క భక్తి ఫలితమే ఈ పరమాత్మ ఈ భూమిపైన అవతరించి ఈ జ్ఞానం ఇవ్వడం యొక్క యథార్థ సత్యము ఇక్కడ క్లుప్తంగా ఈ చిత్రంలో మనం చూద్దామండి. ఈ సృష్టి యొక్క సూక్ష్మ రహస్యాన్ని మనం చిత్రంలో చూస్తే చాలా సింపుల్గా చూద్దాం. మొత్తం మన సృష్టి 4 యుగాలండి. ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామండి? మనం కలియుగంలో ఉన్నాము. అంటే ఈ 4 యుగాల్లో కృతయుగము, తర్వాత త్రేతాయుగము, ద్వాపర యుగము, తర్వాత కలియుగము. ఈ మెట్లు అనేది ఎందుకు చూపించారంటే మెట్లు దిగుతూ రావడం అనేది జరుగుతుంది.
కారణం ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు మనం దేవతలుగా ఉండేవాళ్ళము. ఆ సమయంలో దేవతలు ఎంత సత్వ ప్రధానంగా పూర్తిగా దైవీ గుణాలతో, ఎంత దైవీ గుణాలంటే వాళ్ళలో కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనేవి అసలు తెలియదు, అసలు లేవు. ఆ సమయంలో ఎంతో ప్రేమతో ఒకరికొకరు ఉండేవారు. అలాంటి దేవతల కాలము నెమ్మదిగా అంటే సూర్య ఆ కలియుగం సతీయుగాన్ని వైకుంఠము అంటారు. నెమ్మదిగా రాముడు వచ్చినటువంటి త్రేతాయుగంగా మారిపోయింది. అంటే సతీయుగంలో 16 కళలు ఉండేవి. ఆ సమయంలో దేవతలు సర్వశ్రేష్ఠులై మర్యాద పురుషోత్తములై ఉండేవారు. ఎప్పుడైతే సతీయుగం తర్వాత త్రేతాయుగం వచ్చిందో 2 కళలు తగ్గి త్రేతాయుగానికి చంద్రవంశానికి వచ్చినప్పుడు అక్కడ వెండి కాలం కలిసింది. అంటే ఇక్కడ యుగాన్ని బట్టి ఒక క్వాలిటీ అనేది చూపించడం జరుగుతుంది. ఈ కలియుగంలో ఇది కలియుగాన్ని ఐరన్ ఏజ్ అంటారు, అంటే ఇనుప ప్రపంచం. సతీయుగాన్ని బంగారు ప్రపంచం, త్రేతాయుగాన్ని వెండి ప్రపంచం, ద్వాపరయుగాన్ని రాగి ప్రపంచం, కలియుగాన్ని మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఇనుప ప్రపంచం. ఇప్పుడు వాడేది మనస్సులు కూడా అలాగే ఉన్నాయి. ఇనుము అని అంటే చూడండి, ఇనుము తనకి దాన్ని తినేస్తూ ఉంటుంది. ఎక్కడైనా స్టాక్ చేసామనుకోండి ఏమవుతుంది, అది పాడైపోతుంది. అలానే ఇనుము యొక్క స్వభావం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అలాగే మనిషి యొక్క తత్వం కూడా ఆ విధంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఈ కలియుగం చివరి కాలానికి వచ్చేస్తుందో అప్పుడు ప్రతి ఒక్కరిలో దుఃఖం, అశాంతి, బాధలు, చింతలు ఎక్కువైపోవడం వల్ల అందరూ కూడా ఎవరిని తలుచుకుంటారండి? ఎవరు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనుషులందరికీ ఎవరు కావాలి? ఏం కావాలండి? ఎవరు కావాలి కదా, ఏం కావాలి? శాంతి, సుఖము, ప్రేమ, మనశ్శాంతి అనేది కావాలి. అవి ఎక్కడి నుంచి దొరుకుతాయి? మార్గం తెలియదు, మార్కెట్లో లభించేది కాదు. ఏ ఆన్లైన్ షాపింగ్లోని శాంతి సుఖాన్ని మనం కొనుక్కోలేం, ఆరోగ్యాన్ని కూడా కొనలేం. నిజానికి చెప్పాలంటే అనారోగ్యం వచ్చిందంటే ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు పెట్టగలం, కానీ ఖచ్చితంగా నాకు ఆరోగ్యం బాగుపడిపోతుందని కూడా చెప్పలేం. ఇదంతా కూడా ఆత్మ తన యొక్క పుణ్యం లేదా పాపం యొక్క శక్తితో జరుగుతుంది. దీనికి కర్మలే ఆధారం అవుతాయి. కావున మన ప్రతి కర్మని మనం దేవతల సమానంగా ఒక ఉత్తమంగా చేసినప్పుడు దాని ఫలితం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సృష్టి మరలా ఈ పుడమి స్వర్గంగా మారనున్నది, ఇది చూద్దాం. అయితే ఇక్కడ ఈ రాజయోగం ద్వారా ఈ బ్రహ్మకుమారి ఆశ్రమంలో అష్టశక్తుల ప్రాప్తి అంటే ఏ మానవుడు ఏ లాభం లేకుండా ఏ పని చేయరు కదండి. ఇట్లా ముందుకు రండి. ఏ మానవుడు ఏ పని ఏ లాభం లేకుండా చేయరు. అదేంటంటే ఈ రాజయోగ అభ్యాసంలో ఈ అష్టశక్తులు మనకి ఈ జ్ఞాన మార్గం ద్వారా పొందొచ్చు. ఈశ్వరుణ్ణి లేక పరమాత్మతో మన మనస్సుని జోడింప చేసినప్పుడు, అయితే భగవంతుడు ఈశ్వరుడు అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, నిరాకార జ్యోతి స్వరూపుణ్ణి భగవంతుణ్ణి. ఇప్పుడు అంత పెద్ద శివలింగం ఉంది కానీ చూపించేది చిన్న బిందువే. ఆ పరమేశ్వరుణ్ణి నిరాకార జ్యోతి స్వరూపుడని అంటాం. మరి ఇక్కడ మనం ఎవరము? మనం కూడా ఒక ఆత్మ. మొత్తం శరీరంలో 2 కనుబొమ్మల మధ్య ఉండేది ప్రాణం లేదా ఆత్మ. ఆత్మలో ఈ 2 కనుబొమ్మల మధ్యలో ప్రాణం అనేది, ఆత్మ అనేది ఉంటుంది. మనం ఇక్కడ నుంచి మనస్సుని ఇక్కడ నిలిపి మనస్సుతో ఆ పరంపితని, ఆ పరంధామవాసుడైన మహాశివునితో, ఒక నిరాకార జ్యోతి స్వరూపునితో కనెక్ట్ చేసినప్పుడు వారి సర్వశక్తులు కిరణాలుగా మన యొక్క బ్రుకుటిలోకి ప్రవేశిస్తాయి. ఎప్పుడైతే మన యొక్క ఆత్మ యొక్క సంబంధము ఆ పరమాత్మతో జోడింపబడుతుందో అప్పుడు ఆత్మలోకి వచ్చేటటువంటి ఆ కిరణాలే అతి ముఖ్యమైనవండి. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎలా అయితే సూర్యకిరణాలు మనకి ఎక్కడో ఉన్నటువంటి సూర్యుడు తన యొక్క ఫోకస్ని ఈ భూమండలం పైకి ఇస్తున్నాడు. అవునండి, చాలా అద్భుతమైన గ్రహం. ప్రకృతి చాలా అద్భుతం. ఎక్కడో ఉన్నటువంటి ఆ గ్రహం యొక్క వేడి లేక వెలుగు ఈ భూమి పైన పడుతుంది. ఈ మానవాళికి ఆధారం అవుతుంది కదండి. అంటే ప్రకృతి యొక్క ఒక గ్రహంతో మనిషి నడుస్తున్నాడు, ఒక వెలుగుతో,
శరీరం నడుస్తుంది. మరి మనలోకి కూడా భగవంతుడి యొక్క వెలుగు కావాలి. ఆ వెలుగునే ఆ పరమేశ్వరుడి యొక్క శక్తి లేక భగవంతుడి యొక్క ప్రకాశమే మనల్ని ఇప్పుడు మన యొక్క జీవాన్ని నడిపిస్తుంది. మన ఆత్మలం బ్రుకుటి మధ్యలో ఉండడం జరుగుతుంది. ఆ శక్తి కిరణాలు మనల్ని నడిపిస్తున్నాయి. ఏమి అవసరం లేదండి. మీరు ఉదయాన్నే లేచినప్పుడు 2 నిమిషాల కోసం లేవడంతోనే ఇలా అనుకోండి, నేను ఈ 2 కనుబొమ్మల మధ్య ఒక ప్రకాశ నక్షత్రాన్ని, బిందువుని, ఒక మెరిసేటటువంటి నక్షత్రాన్ని. మనం ఈ శరీరం కాదండి. ఈ శరీరం అనేది పంచతత్వాలతో తయారైంది. గాలి, భూమి, నీరు, అగ్ని, ఆకాశం. అయితే ఎప్పుడైతే ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ అనేది ఉండదో అప్పుడు ఈ శరీరాన్ని ఏం చేస్తారండి? కొన్ని కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినటువంటి శరీరం ఇది అనుకుందాం. ఫలానా పేరుతో రిజిస్టర్ కూడా అయిపోయింది, డాక్యుమెంట్స్ అన్ని బిరువాలో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి ఆత్మ ఆ నైట్కి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు అదేంటి పరిస్థితి? ఆ శరీరం పరిస్థితి ఏంటండి? అంటే ఒక్కసారి ఆలోచిస్తే ఆ శరీరం అక్కడే ఉంటుంది, అంగము అక్కడే ఉంటుంది. కళ్ళు, చెవులు, నోరు, చేతులు, మాట్లాడినటువంటి ప్రతి అంగము అక్కడే ఉంది. కానీ ఎవరు లేరండి. ఆ లోపల అంతవరకు నడిచినటువంటి ప్రాణం లేక ఆత్మ లేక జీవం అనేది లేదు. ఇక్కడ ఏం చెప్పట్లేదండి, ఆ జీవం నేను అనేది జ్ఞాపకం పెట్టుకోమంటున్నాం. ఇది నేను కాదు. మనము ఈ శరీరాన్ని అలంకరించవచ్చు, మేకప్ చేయొచ్చు, దీనికి ముస్తాబు చేయొచ్చు. నా పేరు ఇదని మనం 10 మందికి చెప్పుకోవచ్చు. కానీ నేను ఉన్నది వేరు, నేను లోపల ఉన్నాను, నేను ఆత్మను. నాకు తండ్రి పరమాత్మ. ఆ నిజంలోకి ఒక్కసారి రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 2-3 సార్లు 2-3 నిమిషాల కోసం ఈ నిజంలోకి రావాలి. అంటే నేను ఇది కాదు, నేను దేహం, పంచతత్వాల యొక్క రక్త మాంసాల యొక్క దేహము కాదు. నేను ఒక చైతన్య శక్తి ఆత్మను. నా ఆత్మ యొక్క తండ్రి పరం ఆత్మ, ఆ పరమేశ్వరుడు. ఇక్కడ నిరాకార రూపము, అక్కడ కూడా నిరాకార రూపము. కొంచెం సైడ్కి వెళ్ళాను. అక్కడ నిరాకార రూపం అంటే సర్వశక్తి స్వరూపుడైన ఆ పరమేశ్వరుడి యొక్క సంబంధం మన మనస్సుతో కనెక్ట్ అయి ఉండాలి. ఇదొక్కటే మెడిటేషన్ ఇక్కడ నేర్పిస్తున్నామండి. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడి యొక్క సంబంధం మనకి జోడింపబడుతుందో శాంతి, సుఖము, ఆనందం, ప్రేమ, జ్ఞానం, సంతోషం అన్నీ లభిస్తాయి. అతి ముఖ్యమైనటువంటి 8 శక్తులండి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే సహన శక్తి, సహయోగ శక్తి, ఎదుర్కొనే శక్తి, చూడండి సంకీర్ణ శక్తి. ఈ సంకీర్ణ శక్తి అంటే ఏదైనా తాబేలు ఉందనుకోండి, ఏం చేస్తుంది? ఒక రాయి వేస్తాం అనుకోండి, ఇంద్రియాలన్నీ లోపలికి తీసేసుకుంటుంది, ఎంత జాగ్రత్తగాను. అలాగా రాజయోగి అనే వారికి ఏదైనా ఒక ఆపద కలిగించే లేక హాని కలిగించే విషయం ఉన్నప్పుడు ఇంద్రియాల్ని కంట్రోల్ చేసే పవర్ వస్తుంది. రెండో విషయం సహయోగ శక్తి. ఇది కూడా సహయోగం అనేది మన యొక్క సంకల్పాలు, మాటలు, కర్మతో ఈ సృష్టిని నవనిర్మాణంగా మార్చేటటువంటి సహయోగము ఆ ఈశ్వరుడికి మనం చేయగలుగుతాం. అంటే ఒక మనిషి బ్రతికారు అంటే అది ప్రపంచానికి లేక సొసైటీకి ఉపయోగపడాలి అంటారు కదండి. ఉపయోగపడడం అంటే అర్థం ఏంటంటే 10 మందికి, మనతో పాటు 10 మంది ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉండాలి. అలాంటి సహయోగ శక్తి కలుగుతుంది. కొంతమంది జీవితం నా జీవితం ఉపయోగపడట్లేదు అనుకుంటాం. అలాంటి రాజయోగికి తనతో పాటు ప్రపంచానికి తన జీవితం ఉపయోగపడుతుంది. లాస్ట్ ఎదుర్కొనే శక్తి. ప్రతి వ్యక్తి జీవితంలో అతి భయంకరమైన సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందంటే అది మరణం. ఏమంటారంటే కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటచ్చు, కానీ కళ్ళు తడవకుండా జీవిత సాగరం దాటలేరు అని. ఎంత గొప్ప మహోన్నత వ్యక్తి అయినా కానీ ఇది సాధ్యం కాదు అని చెప్తారు.
అనగా ఈ రాజయోగికి ఉన్న పవర్ ఏంటంటే అండి, తన జీవితంలో ఎంత పరిస్థితి వచ్చినా తన యొక్క ఆంతరిక శక్తితో తను స్థిరంగా ఉంటారు, కదిలిపోరు. అలాంటి అతి గొప్ప శక్తి ఆ పరమాత్మ ద్వారా లభిస్తుంది. తర్వాత నిర్ణయ శక్తి. చాలా మంది తన జీవితంలో ఈ ఒక్క శక్తి లోపం వల్ల ఎంత విసిగిపోతారంటే, నేనేం చేయాలంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు నిర్ణయం సరిగా లేక అయోమయం అయిపోతూ ఉంటారు. 10 మందితో వాళ్ళు సంపర్కం అవుతూ ఉంటారు. ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. కానీ రాజయోగికి ఏం చెయ్యాలన్న ఒకే ఒక్క సంకల్పం ఒకసారి నిర్ణయించగలుగుతారు. నిర్ణయించిన సంకల్పం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే పరిశీలన శక్తి కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇముడ్చుకునే శక్తి. సాగరాన్ని చూపించారు. సాగరంలో మనం నీరు ఎంత వాడి వదిలేస్తున్నా అదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందండి? సాగరంలోకి వెళ్ళిపోతుంది. కానీ అది మట్టం పెరగదు, నీటి మట్టం పెరిగిపోవడం అనేది ఉండదు. అంటే సాగరం తీసేసుకుంటూ ఇమిట్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే సాగరం యొక్క మరొక విశేషత ఏంటంటే, అంటే సముద్ర గర్భంలో చాలా విలువైనటువంటివి ఉంటాయి. సముద్ర గర్భంలో చాలా విలువైనటువంటి సంపద ఉంటుంది. అది ఏదైనా జీవి చనిపోయింది అనుకోండి, లోపల ఏం చేస్తుంది, దాని అవశేషాలతో సహా అది బయటికి నెట్టేస్తుంది, గమ్యానికి నెట్టేస్తుంది. ఆ విశేషత ఇముడ్చుకునే సాగరానికి ఉంది. పరమాత్మ ఏం చెప్తారంటే, ఈ రాజయోగి యొక్క గొప్పతనం ఏంటంటే, తన అవసరం అయితేనే ఏదైనా విషయాన్ని లోపల ఉంచుకుంటారు. అవసరం లేని పనికిరాని విషయాలు, తనకి హాని కలిగించేవి లేక తన జీవితానికి చుట్టూ ఉన్న అందరికీ హాని కలిగించే ఎలాంటి విషయమైనా అది బయటికి నెట్టేస్తారు. అంత పవర్ ఈ రాజయోగికి ఉంటుంది. సాధారణ విషయం కాదండి, మనం సింపుల్గా మాట్లాడుకుంటున్నాం, కానీ ఇదంతా కూడా నిత్య జీవితంలో చాలా అవసరమైన విషయాలు. ఫైనల్గా సహనశక్తి చాలా అవసరం. దీని గురించి మనం చెప్పుకోకర్లేదు, ఇది చాలా తక్కువ ఉంది అందరికీ కదండి. ఇప్పుడు మనం నిలబెట్టాం కదా, ఇప్పుడు కూడా సహనశక్తి తక్కువే ఉంటుంది కదండి. ఎప్పుడు వదిలేస్తారు అంటాను. సహనశక్తి అంటే అర్థము, మనలో ఇంకా సహించే శక్తి పెరిగినప్పుడు స్వీకరించే శక్తి కూడా పెరుగుతుంది, ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది, సర్దుకునే శక్తి కూడా పెరుగుతుంది. ఈ సర్దుకునే శక్తి 2 అర్థాలు వస్తాయి, ఒక అర్థం చెప్తాను. సర్దుకుపోవడం. చాలా మంది జీవితంలో కుటుంబంలో నలుగురే ఉంటారు. ఒకప్పుడు పాత కాలంలో 50 మంది ఉండేవారు, కానీ అందరూ కలిసి ఉండేవారు. ఇప్పుడు నలుగురే ఉంటున్నారు, కానీ ఎవరికి వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు అందరూ కలిసి సాయంకాలం వెళ్ళి ఉంటారు. ఒకళ్ళేమో టీవీ ఆన్ చేసుకుంటారు, మిగతా అందరి దగ్గర మొబైల్ ఉంటుంది, లేక అందరి దగ్గర మొబైల్ ఉంటుంది. ఎవరి జీవితం వాళ్ళది. అంటే ఈ సర్దుకుపోవడం అనేది లేకపోవడానికి కారణం మనస్సులు కలుపుకొని మనస్తత్వం ఉంది. ఇదంతా కూడా, ఈ శక్తులన్నీ కూడా కేవలం రాజయోగ అభ్యాసం ద్వారా మాత్రమే మనకి లభించగలవు. ఈ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదేనండి. ఆత్మల మన సంబంధాన్ని పరమాత్మతో జోడింప చేయటం. ఆ విధానాన్ని సూక్ష్మ రూపంలోనే ఉంటుంది కావున ఇక్కడ సూక్ష్మ రూపంలోనే తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా 7 రోజుల కోర్సు రూపంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి త్రినాథ్ బాయిజీ గారు ఈ 8వ తారీఖున వచ్చి 3 రోజుల పాటు ఇక్కడ ఉంటారండి. వారి చేత గీతా సారాంశ అధ్యయనం యొక్క ఉపన్యాసం ప్రవచనాలు ఉంటాయి. 3 రోజులు విశేషంగా ఉంటాయి. సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు 1 గంటే ఉంటుంది, ఆ సమయంలో ఉంటుంది. దయచేసి మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని మీ అందరి జీవితంలో సుఖం, శాంతి, ఆనందం, సంతోషం, ఆరోగ్యం పూర్తిగా లభించాలని శుభమైనటువంటి ఆశతో, కోరికతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ బ్రహ్మకుమారిస్ చేయడం జరుగుతుంది. కనుక మీరు సద్వినియోగం చేసుకొని మీ సమయాన్ని ఒక అరగంట, గంట కోసం ఇక్కడ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుచుకుంటున్నాం. అయితే దీని పేరు భవిష్యత్తు స్వర్గము అని అంటాము. ఇప్పుడు ఉన్నటువంటిది కలియుగము. సత్యమైనటువంటి గుహ్య రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాము. ఈ పుడమిని, భారతదేశాన్ని బంగారు పిచ్చిక అంటారు. అంటే బంగారు స్వర్ణిమ భూమిగా ఒక పేరు గాంచినటువంటి భారత భూమి. భారత భూమికి ఎంత మహిమ ఉందంటే, భారతదేశము బంగారు ప్రపంచం అని ఎందుకు అంటారంటే, ఒకానొకప్పుడు ఈ పుడమి పైన
చైతన్యంగా దేవతలు నడయాడినటువంటి దేశం. మన యొక్క పూర్వపు చరిత్రలు కూడా గుర్తు చేస్తూ ఉంటాయి. రాముడు కాలం కానీ లేక కృష్ణుడు కాలం కానీ మనకి చాలా స్పష్టంగా ఏ దేశంలోని లేదండి, భారతదేశంలో మాత్రమే ఈ యొక్క చరిత్రలు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా నిజం ఏంటంటే ఆ దేవతలు మనలాగా ఒకప్పుడు ఈ భారత భూమి పైన జీవించారు, నడిచారు, ఉన్నారు అనేది రుజువు అనమాట అండి. కావున ఈ ప్రపంచం ఈరోజు ఈ కలియుగంగా ఉండొచ్చు, కానీ పూర్తిగా ఇప్పటికి 5,000 సంవత్సరాలకి పూర్వం, బాగా గుర్తుపెట్టుకోవాలి, 5,000 సంవత్సరాలకి పూర్వం ఈ భారత భూమి పైన ఇలాంటి సుందరమైనటువంటి ప్రపంచం ఉంది. ఆ సమయంలో దేవతలు పూర్తిగా దైవీ గుణాలతో, శాంతి అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి సత్యత, మధురత, ప్రేమ, స్నేహము, గంభీరత, దివ్యత, ఆత్మీయత, వీటి అన్నింటితో సంపూర్ణంగా నిండుగా ఉండేవారు. ముఖ్యంగా వాళ్ళలో లేనటువంటి గుణాలు ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈర్ష్య, ద్వేషం, సోమరితనం, నిర్లక్ష్యం, అసూయ, ఇలాంటి అవగుణాలు వాళ్ళలో లేవు. ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ కలియుగంలో ఇవి ఉన్నాయి, అవి లేవు. అందుకే ఇది కలియుగం. అప్పటి కాలం స్వర్గం లేక దేవతా ప్రపంచం. ఆ సమయంలో ఆ భూమి పుడమి స్వర్గంగా ఉన్నప్పుడు, ఈ భారత భూమి దేవభూమిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్, మెడికల్ షాపులు, లేక జైలు, పోలీసులు, ఇలాంటివి కోర్టులు అక్కడ లేవండి. అవసరం లేదు కదా, ఎందుకంటే దేవతల్లో అందరూ దైవీ గుణాలు, ఒకే కుటుంబం, ఒకే ఫ్యామిలీగా ఉండేది. అయితే అలాంటి భారత భూమి పైన, ఈ యొక్క భారత భూమి పైన బంగారు ప్రపంచం ఉండేది. ఇదంతా మీకు చూపిస్తున్నటువంటి చిత్రంలో మహల్ అన్నీ కూడా బంగారంతో చూపించడం జరుగుతుంది. చాలా స్పష్టంగా మనం చూస్తే ప్రతి మహల్కి కూడా వజ్రాలు, వైడూర్యాలు పొదిగించబడి ఉన్నట్లుగా కూడా కనిపిస్తున్నాయి. చాలా ఆనందంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడుపుతున్నటువంటి చిత్రాలు చూపిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ రోజు కలియుగం కావచ్చు, ఇప్పటి నుంచి అంటే ఈ కలియుగానికి ఒక 1000 సంవత్సరాలు వెనక్కి వెళితే మన ద్వాపరయుగ కాలంలో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, సోమనాథీశ్వర్ గుజరాత్లో సోమనాథీశ్వరుడు, ఇదిగోండి ఈ యొక్క శివలింగం. ఆ కాలంలో అంటే గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ మందిరము బంగారు మందిరం అండి. ద్వాపరయుగం అంటే ఇది కలియుగము. ఒక 1250 సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటున్నాం. ఒక మందిరము పూర్తిగా బంగారంతో, ఇప్పుడంటే తొడుగులండి, అలా కాదు, పూర్తిగా బంగారంతో విగ్రహం వజ్రాలతో పొదిగించిన కాలం నడిచింది, చరిత్ర చెప్తోంది. అయితే ఆ యొక్క కాలంలో ఒక సోమనాథీశ్వరుడి యొక్క ఆలయమే అంత గొప్పగా ఒక విక్రమాదిత్య మహారాజు నిర్మించినప్పుడు 18 సార్లు గజనీ మహమ్మద్ దండయాత్ర చేసి దోచుకున్నాడు. ఆ కాలంలో అంటే 18 సార్లు దండయాత్ర చేసి ఎన్నో ఏనుగులు, ఒంటెలతో తీసుకెళ్ళిపోయాడు మొత్తం ఆస్తిని, భారతదేశం యొక్క సంపదని, బంగారు సంపదని. అంటే ఇప్పుడు కలియుగం 1250 సంవత్సరాల క్రితమే అంత ఆస్తి భారతదేశంలో ఉంది. అంటే ద్వాపర యుగం నుంచి ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి, త్రేతాయుగం, అంతకంటే వెనక్కి వెళ్ళండి, అప్పుడు ఇది. అంటే దేవతల దగ్గర ఎంత ఆస్తి ఉంటుంది, ఎంత భారతదేశం ఎంత సుసంపన్నమైన బంగారు ప్రపంచంగా ఉండేది. ఇది సత్యమైన నిజం. అయితే అలాంటి ప్రపంచం మనం ఈ విషయాన్ని నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఈ కలియుగం తర్వాత రాబోతున్నది ఈ భూమి. అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టండి కదా ఆనందంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగం ఇంకా ఇలాగే ఉండి, ఇంకా ఇలాగే మానసిక రుగ్మత, అశాంతి, చింతలు, అనారోగ్యాలతో ఇంకా చాలా కాలం ఉండేదైతే లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న మాట ఏంటంటే, ఇక కలియుగం యొక్క సమయం కూడా అయిపోయింది, ఇక కలియుగం యొక్క ఆయువు అయిపోయింది. దీని తర్వాత రాబోయేది ఏంటంటే స్వర్ణిమ ప్రపంచం. ఇది ఒక చక్రం, వీల్ అనమాట. ఈ 4 యుగాలే, సతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మళ్ళా కలియుగం తర్వాత ఏ యుగం రావాలి? సతయుగం రావాలి. రూల్ అండి, పగల తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వచ్చిన విధంగానే వస్తుంది. ఇది రుజువు. ఈ జ్ఞాన మార్గంలో ఈ విషయాన్ని ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అందుకని అలాంటి ప్రపంచంలోకి మనం వెళ్ళాలి,
వెళ్ళాలండి వెళ్ళాలి అంటే మనలో వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని మనం కొద్దిగా అలవాటు చేసుకోవడానికి ఈ యొక్క ప్రయత్నం. భగవంతుడు అవతరించి చెప్పే ఒక సత్యమైన రహస్యం ఇదేనండి. ఏంటంటే ఈ భూమిపైన మళ్ళీ స్వర్గం వస్తుంది. ఆ సమయంలో దేవతల్లో ఏకత్వం ఉంటుంది, ఐక్యత ఉంటుంది. ఒకే భాష, ఒకే మతం, ఒకరి రాజ్యం, ఒకే కులం, ఒకే మర్యాద, అంత ఐక్యత. ఇంకా రెండో ద్వైతం లేదండి. అలాంటి పుడమి ఈ భారతదేశం పైన స్వర్గం అనేది ఈ రూపంలో రాబోతుందండి. మరి ఇంత గొప్ప ప్రపంచానికి మళ్ళీ మనం వెళ్ళి జన్మ తీసుకోవాలి అంటే కాస్త మనలో పరివర్తన కోసం అక్కడ ప్రయత్నం చేద్దాము. ఇలా దర్శనం చేసుకుంటూ 12 జ్యోతిర్లింగాలు చూస్తూ రండి. ఈ 12 జ్యోతిర్లింగాలని ఇక్కడ మనకి మన భారతదేశంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలండి. ఇవన్నీ కూడా అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చూపించడం జరుగుతుంది, పేర్లతో సహా. దీంట్లో కొన్ని చోట్లకి మీరు వెళ్ళి ఉంటారు, దర్శనాలు డైరెక్ట్గా జరిగి ఉంటాయి.
like, subscribe, press the bell icon.